హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. బిగ్ బాస్ షోని చూసే ఆడియన్స్ కానీ, బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కానీ ముందేం జరుగుతుందో ఊహించడం కష్టం. ఎందుకంటే బిగ్ బాస్ అప్పటికప్పుడు తగిన పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోతుంటాడు. ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు, ఎవరినైనా సేవ్ చేయొచ్చు. అంతా బిగ్ బాస్ ఇష్టం. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు అని మీరు ఆలోచిస్తున్నారా? లైవ్లో తాజాగా ఒక సంఘటన అయితే చోటు చేసుకుంది. అదేమిటి అంటే, ఈ వారం మొత్తం 6 మంది సభ్యులు నామినేషన్స్లో ఉన్న సంగతి తెలిసిందే. మొదటగా 5 మంది సభ్యులు నామినేషన్స్లోకి రాగా చీఫ్ అయిన నిఖిల్ అలాగే సీతలని ఇద్దరిలో ఒకరు నామినేట్ కావాలి, ఒకరు సేవ్ అవ్వాలి అంటూ నిర్ణయం హౌస్మేట్ చేతిలో పెట్టడంతో మిగిలిన చాలామంది సీతకి సపోర్ట్గా నిలవడంతో నిఖిల్ నామినేషన్స్లోకి అయితే రావడం జరిగింది. దీంతో మొత్తం 6 మంది అయితే నామినేషన్స్లోకి వచ్చారు. ఇక నామినేషన్స్లోకి వచ్చిన తర్వాత నిఖిల్ ఆట తీరు మొత్తం మారిపోయింది అని చెప్పవచ్చు. గత వారంలా కాకుండా ఈ వారం మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ అయితే ఇచ్చాడు. ప్రతి టాస్క్లో కూడా తన 100% ఇచ్చాడు. సంచాలకుగా కూడా అదరగొట్టేశాడు. అయితే నిఖిల్కి ఏదో ఒక మూల కొంచెం భయం ఉన్నట్టు ఉంది. ఎందుకు అంటే, గత వారం సోనియా ఎలిమినేట్ అయ్యింది. సోనియా కారణంగా నిఖిల్ కూడా నెగిటివ్ అయ్యాడు అని అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లాడైతే నిఖిల్ అయితే కాదు. అందుకే తనకి నెగిటివ్ ఉంది అని అర్థం చేసుకున్నాడు. కాబట్టే అటువైపు కాకుండా గేమ్పై ఫోకస్ చేసి ముందుకైతే పోతున్నాడు. కానీ టాప్ 5లో ఖచ్చితంగా ఉంటుంది, టాప్ 3 వరకు ఖచ్చితంగా చేరుకుంటుంది అనుకున్న సోనియా అనూహ్యంగా 4వ వారమే ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోవడంతో తన కారణంగా నెగిటివ్ అయ్యాను, తాను ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంటూ హౌస్మేట్ చేసిన వాదనలు అందరూ ఒప్పుకున్నారు అని అనిపించింది. కాబట్టి ఖచ్చితంగా ఈ వారం నేనే పోతానేమో, ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళిపోతానేమో అనుకుంటూ భయపడుతూ ఒంటరిగా ఫీల్ అవుతున్న సమయంలో యష్మి వచ్చి అక్కడ కూర్చుంది. దీంతో యష్మితో మాట్లాడుతూ నేను ఈ వారం ఎలిమినేట్ అవుతానేమో అన్న భయం నాలో ఉంది యష్మి అంటూ యష్మికి చెప్తే, యష్మి మాట్లాడుతూ నువ్వెందుకు ఎలిమినేట్ అవుతావురా, ఇప్పట్లో ఎలిమినేట్ అవ్వవులే, టాప్ 5లో ఖచ్చితంగా నువ్వు ఉంటావు, ఆ మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అంటూ మంచి బూస్టప్ ఇచ్చే మాటలైతే చెప్పింది. అయితే నిఖిల్ దీనికి సమాధానంగా, మేము కూడా అలాగే సోనియా టాప్ 5 వరకు ఉంటుంది అనుకున్నాము, ఇంత త్వరగా వెళ్ళిపోతుందని అస్సలు కలలో కూడా అనుకోలేదు, మేము ఖచ్చితంగా సోనియా ఎలిమినేట్ అవ్వదులే అనుకున్నాము, కానీ సోనియా ఎలిమినేట్ అయ్యింది, ఆదిత్య మణికంఠ ఇద్దరు సేవ్ అయ్యారు, అప్పుడే అర్థమైపోయింది నేను బాగా నెగిటివ్ అయిపోయానేమో, అందుకే ఈ వారం నేను ఎలిమినేట్ అవుతానేమో అన్న అనుమానం నాలో మెరుగుతుంది అంటూ నిఖిల్ అయితే కొంచెం బాధగా యష్మితో మాట్లాడుతున్నాడు. ఫైనల్లీ నిఖిల్ తాను ఎలిమినేట్ అవుతున్నాను అనుకున్నప్పటికీ నిఖిల్కి ఓటింగ్ అయితే బయట భారీగా జరుగుతుంది. నిఖిల్ అయితే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు 0% అని చెప్పవచ్చు. మొత్తంగా అయితే నిఖిల్ బాధపడటంలో అయితే తప్పు ఉంది. ఎందుకంటే గత వారం సోనియాను నమ్ముకొని గేమ్లో కొంచెం లో అయ్యాడు, ఆ తర్వాత కంబ్యాక్ అయితే అయ్యాడు. ఫైనల్లీ నిఖిల్ నేనే ఎలిమినేట్ అవుతానేమో ఈ వారం అంటూ మాట్లాడుకుంటున్న మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.